యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. కీర్తనలు 115, 14 నుంచి 16 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 9th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్న ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారందరూ కూడా దేవుడు బ్లెస్డ్ పీపుల్గా మార్చేస్తారట. అవును, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు అనేటువంటి టైటిల్ ఇచ్చేస్తారట. అలాగే చూసిన వారికి, తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి అందని స్థాయిలో ఇటు ఆత్మీయముగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అలాగే పీస్, సమాధానం దేవుడిస్తాడు. అన్ని విషయాల్లో నువ్వు ఎవరికి దొరకవు. అంత దీవెన ఎవరికి అందని ప్లేస్లో ఉంటావు. అలాంటి కృప దేవుని చేత దీవించబడిన వారికి ఉంటుంది. బ్లెస్డ్ పీపుల్కి ఉంటుంది. అలాంటి వారికి ప్రతిరోజు శుభదినమే. ఎస్, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని ఉత్సహించి సంతోషించడం అంటాడు. అలాంటి దీవెనలే కనుక కీడుతో, చీకటితో, దరిద్రంతో, వ్యాధితో, మరణముతో అలాంటి వాటి సంబంధం ఉండదు. ఒకవేళ ఏదైనా చిన్న శోధన, టెస్టింగ్ వచ్చినా సరే దాని వెనకాల బ్లెస్డ్ పీపుల్కి ఏముంటుంది? డబుల్ ప్రమోషన్స్ ఉంటుంది. అంతే. ఇలాంటి దీవెనలు మనం పొందుకోబోతున్నాం. రేపు సండే అన్ఎండింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్తో ప్రే చేయబోతున్నాను. రండి, వేలాదిగా దైవ దీవెనలు పొందండి. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం బిగ్ అమౌంట్స్ పే చేయాల్సి ఉంది. మీరు ప్రేరేపించబడిన వాళ్ళు ఒక స్క్వేర్ ఫీట్గా, అడుగు స్థలానికి, స్క్వేర్ యార్డ్గా దేవుడు ఇస్తే బిగ్ అమౌంట్. చాయిస్ ఇస్ యువర్స్. రండి, చేయి కలుపుదాం, పరిచర్యకు ఉపయోగపడదాం, దైవ దీవెనలు ఇచ్చి ప్రభుని శోధిద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. బ్లెస్డ్ పీపుల్. మీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అంటున్నావు. మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు. ఇటు వర్తమానాలను సండే మీరు మాకు దయచేయండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. అన్ని విషయాలు మేలుకరడికి సమస్తం సమకూడేలాగా సహాయం చేసి మీ కృపతో, మీ దీవెనలతో, మేలుతో నింపి ఆశ్చర్యకలు జరిగించండి. అపవాదికి లయపరచండి. కృపాక్షేమాలు తోడయించండి. వ్యాధిగ్రస్తుని ముట్టి స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించండి. ప్రతి చీకటిని గద్దిస్తున్న మీరు గద్దించండి. ప్రతి సమస్యను గద్దిస్తూ మీరు గద్దించి విడుదలిచ్చి కృప చూపించండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. బిజినెస్లో దీవించండి. ప్రతి ఒక్కరికి బ్రేక్ త్రూ ఇవ్వండి. చీకటి కాడి విరిగిపోవాలా, సాధన జీవితం కూడా లయపరచబడాలా, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆయన సమస్యలను విడిపించండి. పెళ్లి కార్యం పెళ్ళి అవ్వాలి. ఏసునామములో మ్యారేజ్ కావాలని మ్యారేజ్లు అవ్వాలి. గర్భఫలం అంటే గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, ప్రసవాన్ని పొందాలి. సేఫ్గా ఉండాలి. అన్నిట్లో కృపనిచ్చి, అన్నిట్లో గొప్ప కార్యాలు చేసి నీ దీవెనతో నింపి మహిమ చెందమని ఈ రోజంతా కూడా దీవెన దయచేయండి. ఆశీర్వదింపబడిన జనాంగం ఉన్నట్టు ఉండాలి. మేము మా పిల్లలు వృద్ధి పొందుతారండి. వృద్ధి పొందించండి, దీవించండి. సండే మంచి వాతావరణం ఇవ్వండి. చీకటి తొలగించండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన రేపటి దిన అనేకులకు పూలు ఇవ్వడానికి మీరు ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. సమృద్ధిగా దీవించండి. ఈ కొద్ది లేకుండా లాస్ట్ సండే మాట ఇచ్చారు. వచ్చే సాటర్డే మేము అనేకులు ముందుకు వస్తామని కృప చూపించడానికి నడిపించండి. ఇలా టీవీ స్పాన్సర్ కూడా ముందుకు వచ్చి కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం వచ్చి నడిపించుకు జయమనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులు పాల్గొనడం ముందుకు రండి. బిగ్ అమౌంట్ పే చేయాలా, వాళ్ళంతా వెయిట్ చేస్తున్న ప్రెషర్స్ ఉన్నాయి. దేవుడిని దీవించను కాక వస్తావు కదా, గుప్పులు ఇప్పుతావు కదా, ఒక స్క్వేర్ ఫీట, స్క్వేర్ యార్డ్, లేదా బిగ్ అమౌంట్. చాయిసెస్ యువర్స్, నో ఫోర్స్. పరిచర్యకు ఉపయోగపడిన వ్యక్తి అవుతావు. దేవుడి దీవెనలు నిండారుగా నీపై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.